హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాప్టర్ నెంబర్ 3 నేర్చుకుంటున్నాం. సో ఎప్పుడు చెప్పినట్టే 10 నిమిషాలు ఇవాళ కూడా ఒక 10 మినిట్స్ మనం టైం స్పెండ్ చేయబోతున్నాం మనం నేర్చుకోవడానికి. యాక్చువల్లీ 10 మినిట్స్ నేను చెప్పడానికి 10 మినిట్స్ నాకు టార్గెట్. అదేంటంటే మీకు ఎంత ఈజీగా నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అనేది. కానీ మీరు నేర్చుకునే 10 మినిట్స్ నేను చెప్పిన తర్వాత 10 మినిట్స్ మ్యాక్సిమం మీరు ఇక్కడ వింటున్నప్పుడే అన్నీ చాలా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అప్పుడు మీరు ఒక 10 మినిట్స్ని టైం స్పెండ్ చేయడానికి చాలా ఈజీగా ఉండేలా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో చాప్టర్ నెంబర్ 3, ఈ చాప్టర్ పేరు పర్సనల్ ప్రొనౌన్స్. సో అసలు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే దీంతో ఏంటి, అసలు మనం ముందు సెంటెన్స్ రాయాలి అంటే అది వీటితోటి యూజ్ అవుతుంది. మన ప్రీవియస్ క్లాస్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి చెప్పుకున్నాం. ఆ సబ్జెక్ట్లో ఈ నౌన్ అనేది ఉంది కదా. ఈ నౌన్ అంటే మనం పేర్లు రాస్తాం. ఆ పేర్లు ప్లేస్లో మనం యూజ్ చేసేది ఈ ప్రొనౌన్స్ అన్నమాట. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మొత్తం 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఫస్ట్ పర్సన్, రెండోది సెకండ్ పర్సన్, మూడోది థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఎందుకు ఇలా డివైడ్ చేయాలి? మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. అంటే నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారనుకోండి, మీరు సెకండ్ పర్సన్ అవుతారు. నేను మాట్లాడుతున్నప్పుడు అదే మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారనుకో, మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. అవతల వాళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. అయితే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కలిసి దేని గురించి మాట్లాడుకుంటున్నారు లేదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనేది థర్డ్ పర్సన్లోకి వస్తుంది. సో ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ ఫస్ట్ పర్సన్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఐ, రెండోది వి. సెకండ్ పర్సన్లో ఒకే ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది, అది యూ. థర్డ్ పర్సన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, హీ, షీ, ఇట్, దే. సో వీటిలో మళ్ళీ ఇది థర్డ్ పర్సన్కి ఎప్పుడూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఏంటి ఆ స్పెషాలిటీ అంటే రీప్లేస్మెంట్స్. అంటే మనం ఏదైనా ఒక పేరుని తీసుకుంటే ఆ పేరు ప్లేస్లో మనం ఇవి యూజ్ చేయడానికి కుదురుతుంది. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను అనుకోండి, సో నేను ఐ అని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు ఐయామ్, 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 ఐ వాస్ అని యూజ్ చేస్తాను. ఇప్పుడు నా పేరు శ్యామ్, ఇప్పుడు ఐయామ్ ఏ టీచర్ అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా గురించి అని మీకు తెలుస్తుంది. నేనే శ్యామ్ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఆ శ్యామ్ నేను అవ్వను. నేనే మాట్లాడితే నా పేరే శ్యామ్ అయితే నేను ఐ యూజ్ చేస్తాను. సో దీనికి రీప్లేస్మెంట్ ఉండదు. కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్. వి, దీనికి కూడా రీప్లేస్మెంట్ ఉండదు. యూ, దీనికి కూడా రీప్లేస్మెంట్ ఉండదు. ఈ థర్డ్ పర్సన్కి మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే సపోజ్ సల్మాన్ అన్నారనుకోండి, హీ యూజ్ చేస్తాం. రాకేష్ అన్నారనుకోండి, హీ యూజ్ చేస్తాం. స్వప్న అన్నారనుకోండి, షీ యూజ్ చేస్తాం. అఖిల అన్నారనుకోండి, షీ యూజ్ చేస్తాం. ఈ మనుషులు కాకుండా అవి మనకి జెండర్ తెలియకపోయినా, అది యానిమల్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, లేదంటే రెప్టైల్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, అదొక బోర్డ్ అవ్వచ్చు, ఓ మార్కర్ అవ్వచ్చు, లేదంటే ఓ పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, టేబుల్ అవ్వచ్చు, ఇవన్నీ ఇట్ కిందకు వస్తాయి. అలాగే దే. ఇప్పుడు చిల్డ్రన్ అన్నారనుకోండి, దాని తర్వాత నుంచి నువ్వు మాట్లాడాల్సింది దే అని యూజ్ చేస్తాం. పేరెంట్స్ అని అన్నారనుకోండి, మనం తర్వాత నుంచి ఆ పేరెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు దే అనేది యూజ్ చేస్తాం. డాక్టర్స్ అని ఉందనుకోండి, మనం దే అనేది యూజ్ చేస్తాం.
కాబట్టి ఈ థర్డ్ పర్సన్కి ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి దీన్ని థర్డ్ పర్సన్లో పెడతాం. సో ఇందులో ఐ అంటే ఎంతమంది? ఒక్కళ్ళే ఉంటే అది సింగ్యులర్ అవుతుంది. అలాగే ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉన్నారనుకో ప్లూరల్. సో ఐ ఈజ్ సింగ్యులర్ అండ్ వి ఈజ్ ప్లూరల్. మరి యు అనేది మనం మాట్లాడేటప్పుడు సెన్స్లో సింగులర్ అయి ఉండొచ్చు. అంటే నువ్వు ఒక్క వ్యక్తితోటి మాట్లాడుతున్నావు అనుకో, యు గో అండ్ బ్రింగ్ మై ల్యాప్టాప్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఒక వ్యక్తే వెళ్తారు. కానీ మనం రాసేటప్పుడు మాత్రం యు ఎప్పుడు ప్లూరల్లోనే ఉండాలి. అంటే యు ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనం. ఒక్కళ్ళే స్టూడెంట్ ఉన్నా యు ఆర్ ఏ గుడ్ బాయ్ అని అంటాం. సో యు ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. సో ఫస్ట్ పర్సన్లో ఉన్న ఐ సింగ్యులర్, వి ప్లూరల్. యు రాసేటప్పుడు ఎప్పుడు ప్లూరల్లోనే రాయాలి. కమింగ్ టు థర్డ్ పర్సన్, ఈ థర్డ్ పర్సన్లో ఈ హీ, షీ అండ్ ఇట్ ఈ మూడు సింగ్యులర్ అవుతాయి. ఈ సింగ్యులర్ తర్వాత దే అనేది ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే హీ అంటే ఒక్కళ్ళే, షీ అన్నా కూడా ఒక్కళ్ళే, ఇట్ అన్నా కూడా ఒక్కళ్ళే. కానీ దే అంటే ఒకళ్ళు కాదుగా, ఒకళ్ళ కన్నా ఎక్కువ. కాబట్టి దే ప్లూరల్ అవుతుంది. ఇప్పుడు మరి దీన్ని ప్రాక్టికల్గా మనం రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎలా అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం మాత్రమే మీకు చిన్న ఎక్సర్సైజ్ని ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఈ టోటల్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నింటినీ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసేస్తే వీళ్ళు హోస్ట్స్, అంటే ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని హోస్ట్ అంటాం, ఆతిథ్యాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళని గెస్ట్ అంటాం. అంటే హోస్ట్ అంటే మనం సపోజ్ మన ఇంట్లో మనమే ఉండి మనం ఏది కావాలంటే అదే తింటాం. పొద్దున్న సపోజ్ వండుకున్న అన్నం కానీ కూరలు కానీ ఏమన్నా మిగిలే అనుకో, అది సాయంత్రానికి కూడా మళ్ళీ మనం తినొచ్చు. కానీ గెస్ట్స్ వస్తే పొద్దున్న వండింది సాయంత్రానికి మిగిలింది గెస్ట్కి పెట్టం కదా. అంటే గెస్ట్ ఎప్పుడు చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో పర్సనల్ ప్రొనౌన్స్లో కూడా గెస్ట్స్ ఉంటారు. వాళ్ళ గెస్ట్స్ ఎవరు అంటే ఇదిగో ఈ హీ, ఈ షీ, ఈ ఇట్ అంటే ఎనీ సింగ్యులర్ ఇక్కడ సింగ్యులర్లోకి వస్తుంది. అలాగే హోస్ట్స్, ఈ హోస్ట్స్ దగ్గర ఎవరెవరు ఉంటారు? ఐ, వి, యు, దే. సో ఇది ప్లూరల్. అంటే సింపుల్గా చెప్పాలంటే గెస్ట్స్ సింగులర్, హోస్ట్స్ ప్లూరల్. అదేంటి సార్, మరి ఐ అనేది కూడా ఒకటే కదా, మరి అది సింగులరే కదా, అది గెస్ట్లోకి ఎందుకు రాదు అంటే చెప్పాను కదా, ఐకి రీప్లేస్మెంట్ లేదు. ఐని మార్చి ఇంకో పదాన్ని యూజ్ చేయడానికి కుదరదు. కానీ ఇక్కడ ఈ, షీ, ఇట్, దే వీటికి రీప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఐని అక్కడ ఎందుకు రాయలేదు అంటే ఐని రీప్లేస్మెంట్ లేదు కాబట్టి ఈ ఐని ఫస్ట్ పర్సన్లోనే ఉంచారు. కాబట్టి ఇక్కడ ఐ కూడా ఇక్కడ రీప్లేస్మెంట్స్ ఉన్నది గెస్ట్స్ కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేయడానికి కుదరదు. కాబట్టి ఐ కూడా హోస్ట్స్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి? మన సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు కానీ మనం రాసేటప్పుడు కానీ ఇది యూజ్ చేయడానికి ఒక ఈజీ పద్ధతి ఉంది. అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఐ డూ హోంవర్క్ అంటాం, ఐ డూ, ఐ హ్యావ్, ఐ లర్న్, ఐ గో. సో సపోజ్ నువ్వు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఐ గో అవుట్ అంటాం. we do, we have, we eat, we play. యూ చెప్పాను కదా, యూ సెన్స్లో ఒక్కళ్ళే అయినా మనం రాసేటప్పుడు ఎప్పుడు ప్లూరలే కాబట్టి ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం
డూ యూజ్ చేస్తాం. యూ డూ, దే డూ, దే హ్యావ్, యూ హ్యావ్. యూ స్లీప్, యూ టేక్. ఇక్కడ దే డూ, దే హ్యావ్, దే థింక్, దే రైట్. వ్యూవర్స్ డూ, వ్యూవర్స్ హ్యావ్, వ్యూవర్స్ లైక్, వ్యూవర్స్ షేర్. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు స్పెషల్గా ఉండాలి. కాబట్టి హీ డూ అని రాయకూడదు, ఇక్కడలాగా హీ డస్ అని రాయాలి. షీ డస్. ఇప్పుడు హీ అంటే ఎంతమంది? వన్ ఈజ్ సింగులర్. కాబట్టి మనం ఇక్కడ ఎస్ హీ డస్ అని యూజ్ చేస్తాం. పాస్ట్లో మనకి గొడవే లేదు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉన్నా డిడ్డే రాయొచ్చు, ఏ సబ్జెక్ట్ ఉన్నా హ్యాడ్ రాయొచ్చు. కానీ ప్రెసెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హీ డస్. ఐ హ్యావ్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ హీ హ్యావ్ అని రాయకూడదు. చాలా మంది హీ హ్యావ్, హీ డోంట్ హ్యావ్ అని చెప్తారు. సో ఇక్కడ హీ హ్యాస్. హీ లర్న్స్. ఈ చివరిని ఎస్ చూసారా? ఇప్పుడు స్పెషల్ కాబట్టి ఇక్కడ లర్న్ అనుంది. ఎందుకు అంటే ఇది సింగులర్ కాదు, అంటే రీప్లేస్మెంట్ జోన్ కాదు. కాబట్టి గెస్ట్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్. ఇక్కడ లర్న్స్ అని రాయాలి. ఇక్కడ గో అని మాత్రమే ఉంది, ఇక్కడ గోస్ అని రాయాలి. అంటే ఎవరితోనైనా మాట్లాడినా కూడా హీ గోస్ అవుట్, హీ లర్న్స్ వెరీ వెల్ అని చెప్తారు. అలాగే కమింగ్ బ్యాక్ హియర్, షీ డస్, షీ హ్యాస్, షీ ఈట్స్, షీ ప్లేస్. అలాగే ఇట్ డస్. సపోజ్ కంప్యూటర్ని ఇట్ అని యూజ్ చేయొచ్చుగా. సో ఇట్ డస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇట్ హ్యాస్, ఇట్ స్లీప్స్, ఇట్ టేక్స్. సో శ్యామ్ అనేది ఒకళ్ళే, కాబట్టి శ్యామ్ డస్, శ్యామ్ హ్యాస్, శ్యామ్ టీచర్స్, శ్యామ్ వర్క్స్. సో ఇది మీకు ఏది ఎక్కడ వాడాలి అనేది మీకు చాలా క్లియర్గా తెలియడం కోసం ఇది మీకు చెప్పాను. కాబట్టి ఎక్కడ ఐ వచ్చింది, ఇప్పుడు ఐ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి, హీ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి అనేది ఈ హోస్ట్స్ అండ్ గెస్ట్స్ అనే సెపరేషన్లో నుంచి గెస్ట్ని ఎప్పుడు స్పెషల్గా ట్రీట్ చేయాలి. నౌ వాట్ ఆర్ గెస్ట్స్? ఇదిగో ఈ ముగ్గురే గెస్ట్స్. ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకుంటే మిగిలిన చోట మనం రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ తప్పులు రాకుండా ఉంటాయి. కాబట్టి టోటల్ ఓవరాల్ వ్యూలో పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ 3 types. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఆ ఫస్ట్ పర్సన్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి ఐ, ఇంకోటి వి. సెకండ్ దాంట్లో యు, థర్డ్ దాంట్లో హీ, షీ, ఇట్, దే. సో వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను దాన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అంటిల్ దెన్ మన నెక్స్ట్ క్లాస్లో వీటిని ఇంతకుముందు టాపిక్ లాగే ఇప్పుడు కూడా మీరు ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేసుకుని నా నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 2 daysకో 3 daysకో ఒక వీడియో పంపిస్తాను. సో ఈలోపు ఆ 2 daysకో 3 daysకో మీ మైండ్ని బాగా రివైజ్ చేసుకోండి. ఇప్పుడు నేర్చుకున్నదంతా బుక్లో చాలా అందంగా రాసుకోండి. ఫర్దర్గా మనం నేర్చుకునే ప్రతి టాపిక్కి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ లైక్ ఏ చైన్. అది ఒకదాంతో ఇంకోటి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి నీట్గా అందంగా రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీరు ఏం నేర్చుకోవాలనేది చాలా సింపుల్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.